డాక్టర్ రెడ్డిస్ ద్వారా ప్రజా చైతన్య కార్యక్రమం. ఈ కమ్యూనికేషన్ వైద్య నిపుణుల సలహాను భర్తీ చేయదు. దయచేసి ఏదైనా వైద్య సలహా కోసం మీ వైద్యుడిని సంప్రదించండి. ఈ వీడియోలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు స్పీకర్ అభిప్రాయాలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. క్యాన్సర్ రోగులకు చికిత్స సమయంలో పోషకాహారం ఎందుకు ముఖ్యమైనది? ప్రోటీన్ శక్తి రోగులపై ఎలా ప్రభావం చూపుతుంది? ఆకలి తగ్గినప్పుడు క్యాన్సర్ రోగులు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి? ఇంట్లో రోగులకు పోషకాహారంలో సంరక్షకుల పాత్ర ఏంటి? రోగులకు హైడ్రేషన్ ఎంత ముఖ్యమైనదో తెలిపేందుకు అపోలో హాస్పిటల్ డాక్టర్ వి వెంకట సంపత్, మెడికల్ ఆంకాలజిస్ట్, అండ్ అలాగే డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్, మెడికల్ ఆంకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే వెంకట డాక్టర్ గారు అండ్ డాక్టర్ శ్రీనాథ్ గారు. నమస్తే అండి. ఎస్, సో క్యాన్సర్ అనగానే ఒక పానిక్ సిచ్యువేషన్. ఈ టోటల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్లో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇట్స్ అ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్, మనందరికీ తెలిసిందే. సో ప్రోటీన్ ఫుడ్ అనేది ఎంతవరకు ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇంపార్టెంట్ అండ్ అది ఎలా హెల్ప్ అవుతుంది? సో బేసికల్లీ క్యాన్సర్ రోగమే కాకుండా ఆ చికిత్సకి వాడే వైద్యం, సో రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ వీటి వల్ల కూడా పేషెంట్కి రుచి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ముఖ్యంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే నాలుకలో, నోట్లో, గొంతులో వచ్చే క్యాన్సర్లో మింగడం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. రుచి తెలియదు, వికారం ఉంటుంది. సో దానివల్ల పేషెంట్స్కి సరైన పోషక పదార్థాలు అందవు, ఆకలి ఉండదు, సరిగ్గా తినరు, తిన్నా మింగలేరు, వామిటింగ్ అవుతూ ఉంటుంది, లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ చికిత్స యొక్క పర్యావసనాలు మరియు క్యాన్సర్ యొక్క ప్రభావంచే వేరియస్ సైటోకైన్స్ ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. సో అందుకే ప్రోటీన్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో న్యూట్రిషన్లో కూడా ఆహారము ఒకటేసారి తినలేరు కాబట్టి కొంచెం కొంచెం మోతాదులో 5-6 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రోటీన్ సప్లిమెంట్స్ని మనము ప్రోటీన్ ద్వారా మిల్క్లో కానీ వాటర్లో కానీ అట్లీస్ట్ 20 grams per day ఇస్తే అది పేషెంట్ వెయిట్ లాస్ అవ్వకుండా, మజిల్స్ అంటే కండరాలు క్షీణించకుండా పేషెంట్ యొక్క ఓవరాల్ ఉత్సాహం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే నీరసపడిపోయి పేషెంట్స్ వీక్ అయిపోవడము, తర్వాత మజిల్ లాస్ అవ్వడము, మోటివేషన్ లేకపోవడం వల్ల డిప్రెషన్లో కూడా గురవుతూ ఉంటారు. అందుకే న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది. ప్రోటీన్లో అట్లీస్ట్ ఈవెన్ ఇంటర్నేషనల్ ఎస్పెన్ గైడ్లైన్స్, సో యూరోపియన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం గైడ్లైన్స్ ప్రకారం కూడా క్యాన్సర్ పేషెంట్స్కి అట్లీస్ట్ 1.2 to 1.5 grams, 1.2 నుంచి 1.5 గ్రాములు పర్ కేజీ బాడీ వెయిట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అట్లీస్ట్ 20 grams డైలీ అడిషనల్గా మనం ప్రోటీన్ సప్లిమెంట్ ద్వారా ఇస్తే అది పేషెంట్ యొక్క కాంప్రహెన్సివ్ హెల్త్కి తోడ్పడుతుంది. డాక్టర్ శ్రీనాథ్ గారు, అంటే ఇప్పుడు న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు, ఇవ్వాలి. బట్ మోస్ట్లీ మనం చాలామంది పేషెంట్స్ హార్ట్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే షుగర్ ఆల్రెడీ ఉంటుంది, అలాంటి వారు క్యాన్సర్ బారిన పడినప్పుడు ఆల్రెడీ ఫుడ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో అలాంటి వారు రిస్ట్రిక్టెడ్ ఫుడ్లో మళ్ళీ ఈ ప్రోటీన్ అనేది కానీ మనం అనుకున్న న్యూట్రిషియస్ ఫుడ్ కానీ ఎలా వాళ్ళకి బ్యాలెన్స్ చేసి ఇవ్వాలంటారు? సో ప్రోటీన్ గురించి చాలా చక్కగా సంపత్ గారు వివరించారు. మనకి ప్రోటీన్ అనేది గుండె జబ్బుల్లో కన్నా కూడాను కిడ్నీ జబ్బులతో బాధపడే వారిలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఇవ్వలేము, ఎందుకంటే అది కిడ్నీ ఫెయిల్యూర్ని ఇంకా వర్సన్ చేస్తుంది. సో ప్రోటీన్ అనేది 1.5 to 2 grams per kg బాడీ వెయిట్ మనం ఇచ్చినా కూడాను అది కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళలో కొంత తగ్గించి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ గుండె సంబంధిత వ్యాధుల్లో వారిలో ఏమో ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ నీరు అది తీసుకోవడానికి ఎక్కువగా ఉండదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూనే మనము వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఆల్. సో అందరూ కలిసి కూర్చొని పేషెంట్కి అన్ని విధాలు, అంటే క్యాన్సర్ పేషెంట్ కేవలం క్యాన్సరే కాకుండా వేరే వ్యాధులు ఏమున్నాయి అండ్ దాంతో మనము కోఆర్డినేట్ చేసుకొని వేరే అవసరమైతే వేరే స్పెషలిస్ట్ లైక్ కార్డియాలజీ, నెఫ్రాలజీ వాళ్ళతో కూడా చర్చించి మనము న్యూట్రిషన్ ప్లాన్ అనేది తయారు చేయవచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ రిస్ట్రిక్టెడ్ బేస్గా న్యూట్రిషన్ ప్లాన్ చేసి ఇవ్వచ్చు అని అంటున్నారు శ్రీనాథ్ గారు. బట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు హార్ట్ ఇష్యూ కానీ షుగర్ అండ్ అదర్ ఇష్యూస్ ఉన్న పేషెంట్కి క్యాన్సర్ అంటే సొల్యూషన్ ఏంటి? ట్రీట్మెంట్ అనేది ఫలిస్తుందంటారా? వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయ్యి వాళ్ళు బయట పడవచ్చు అంటారా? డాక్టర్ శ్రీనాథ్ గారు చెప్పినట్టు ఈ రెస్ట్రిక్షన్స్ మనం పాటిస్తూనే పేషెంట్కి బెస్ట్ న్యూట్రిషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము.
అండ్ మన దగ్గరికి వచ్చే చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ అబౌవ్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఇద్దరిలో ఒకళ్ళకి షుగర్ వ్యాధి ఉంటుంది ఆల్రెడీ అండ్ కార్డియాక్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో వాళ్ళ పర్టికులర్గా ప్రతి పేషెంట్కి టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్ అనమాట. అంటే ఆ పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి మనం ఎంత న్యూట్రిషన్ ప్లాన్ చేయాలి, ఎన్ని క్యాలరీస్ ఇవ్వచ్చు, ఎంత ప్రోటీన్ రోజువారీ మనం కిడ్నీ ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేయొచ్చు. వేరే స్పెషలిస్ట్తో కన్సల్ట్ చేసి కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అండ్ ఈవెన్ డైటీషియన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ ఆ పేషెంట్కి ఆ రోజు ఎన్ని క్యాలరీస్ కావాలి, నార్మల్గా మనకి 1500 నుంచి 2000 క్యాలరీస్ సరిపోతుంది. కానీ క్యాన్సర్ పేషెంట్లలో వాళ్ళలో ఎనర్జీ లాస్ ఎక్కువ ఉంటుంది. సో 2500-3000 క్యాలరీస్ కావాలి. ప్రోటీన్ కూడా నార్మల్ కంటే ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో మన రిస్ట్రిక్షన్స్ పాటిస్తూనే పేషెంట్ అవసరాలని మనం అడ్రస్ చేయొచ్చు. అండ్ రిజల్ట్స్ మీరు అన్నట్టు ఈ రోగాలు ఉంటే కొంచెం ట్రీట్మెంట్లో మనం డోసెస్ తగ్గించడము ఇవన్నీ చేస్తాము, కొంచెం కాంప్రమైజ్ అవుతాయి. బట్ ఓవరాల్ సర్వైవల్స్ ఇన్ పార్ విత్ నార్మల్ ఏవైతే కోమార్బిడిటీస్ లేని వాళ్ళు, అంటే గుండె ప్రాబ్లం లేని వాళ్ళు, షుగర్ ప్రాబ్లం లేని వాళ్ళు, తర్వాత కిడ్నీలో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళతో సమానంగా మనం రిజల్ట్స్ తీసుకురావచ్చు. సో దాని ట్రీట్మెంట్లో కాంప్రమైజ్ ఏం అవ్వదు. మనం వాళ్ళ అవసరాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తున్నాం అంతే. ఇట్స్ లైక్ డోస్ అడ్జస్ట్మెంట్ లానే న్యూట్రిషన్ కూడా అడ్జస్ట్ చేస్తాము. కానీ ఓవరాల్గా రిజల్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ప్యారలల్ విత్ పేషెంట్స్ హూ ఆల్రెడీ హ్యావ్ అదర్ డిజార్డర్స్ లైక్ అదర్ కోమార్బిడిటీస్. సో వేరే రోగాలు ఉన్నా కూడా వాళ్ళు మంచి మనం వైద్యం అందించవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు వే ప్రోటీన్ ఐసోలేట్ అనేది మనం పేషెంట్స్కి, అంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వచ్చు అనేది ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇది కామన్గా ఈ వే ప్రోటీన్ ఐసోలేట్ అనేది బాడీ బిల్డర్స్ కావచ్చు, లేదా జిమ్కి వెళ్ళే వాళ్ళు, వర్కౌట్స్ మీద ఫోకస్డ్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తుంటారు. మరి అదే ప్రోడక్ట్ మీరు ఒక పేషెంట్కి, అది కూడా అంత సెన్సిటివ్ ఇష్యూ ఫేస్ చేసే వాళ్ళకి ఇవ్వడం ఎంత కరెక్ట్ అంటారు? వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ మీరు అన్నట్లుగా చాలా సర్క్యులేషన్లో ఉంది ఇప్పుడు. అయితే మనకి ఎంత ఇవ్వాలి, ఎంత తీసుకోవచ్చు అన్న దాని మీద నేను ప్రత్యేకంగా రెస్ట్రిక్షన్ అనేది పెడతాను. ఎందుకంటే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అన్నిట్లో క్రియాటిన్ అనే కాంపోనెంట్ ఉంటుంది. అది కిడ్నీస్ని డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ సప్లిమెంట్సే కాకుండా సాధ్యమైనంత మేర రోగిని న్యాచురల్ ప్రోటీన్స్ లైక్ ఎగ్ వైట్ కానీ లేకపోతే చికెన్ కానీ, సో అవి ఎక్కువగా తినేలాగా మేము ప్రోత్సహిస్తాము. వే ప్రోటీన్ తప్పకుండా ఇవ్వచ్చు. ఎందుకు అంటే అన్ని వేళలా వారు న్యాచురల్ డైట్ ద్వారా రిక్వైర్డ్ క్వాంటిటీ తీసుకోలేకపోవచ్చు. సో దెన్ ఈజ్ వెన్ మనము దాన్ని పౌడర్ రూపంలో నీళ్ళలో కానీ పాలలో కానీ సప్లిమెంట్ చేయాల్సి రావచ్చు. అప్పుడు వే ప్రోటీన్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాం, బికాజ్ ఇట్స్ మోర్ ప్యూరిఫైడ్. సో మోర్ ప్యూరిఫైడ్ ప్రోటీన్. బట్ అగైన్ ఈ ఆర్టిఫిషియల్గా తయారు చేసే ప్రోటీన్స్ అన్నిట్లో కూడాను ఈ క్రియాటిన్ అనే కాంపోనెంట్ అనేది ఇట్స్ అ డేంజరస్ థింగ్. అండ్ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకు కూడా ఐ డోంట్ సజెస్ట్ వే ప్రోటీన్. అండ్ వే ప్రోటీన్ షుడ్ బి ది లాస్ట్ రిసార్ట్ ఫర్ బాడీ బిల్డర్స్ అండ్ పేషెంట్స్కి కూడా నా దృష్టిలో లాస్ట్ రిసార్టే. న్యాచురల్ ప్రోటీన్ ఎంత వీలైతే అంత న్యాచురల్ ఫుడ్ ద్వారా మనకి ఎంత వస్తుందో అది ఎంత కన్జ్యూమ్ చేయగలిగితే అంత మంచిది ఆరోగ్యానికి. వెయిట్ లాస్ అనేది ఆల్రెడీ న్యాచురల్గా అవుతూ ఉంటుంది కాబట్టి పేషెంట్కి, సో ఇది అని చెప్తున్నారు. కానీ వెయిట్ లాస్కి అసలు రీజన్ ఏంటి? అంటే ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందనా, లేకపోతే ఆల్రెడీ ఆ ట్రీట్మెంట్లో పేషెంట్ తినడం అనేది చాలా రేర్ అయిపోతుంది, అసలు తినరు సరిగ్గా, సో ఏంటి అసలు అది? సో తినకపోవడమే ముఖ్య కారణం. అంటే నేను చెప్పినట్టు వికారం ఉంటుంది, రుచి ఉండదు, మింగడం ఇబ్బంది ఉంటుంది, ఒకవైపు తిన్నా కూడా వామిటింగ్స్ అవుతుంటాయి, లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో నోరి పడడం వల్ల అన్ని బ్యాక్టీరియాకి యాక్సెస్ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఆ వెయిట్ని మెయింటైన్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే లేకపోతే ఆ కెకెక్సియా అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. దాంట్లో ఏంటంటే బాడీ ఓవరాల్గా విల్ గివ్ అప్. సో వాళ్ళకి శక్తి ఉండదు, ఏం చేయాలన్నా ఉత్సాహం ఉండదు. సో మజిల్ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. దాంతో సివియర్ కేసెస్లో కీటోసిస్ కూడా రావచ్చు. సో అందుకని న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ కూడా ప్రజెంట్ అవుతూ ఉంటారు, గ్లూకోజ్ తగ్గిపోయి కొమెటోస్ స్టేట్లో కూడా కాన్షియస్నెస్ తగ్గి అలా కూడా అవుతూ ఉంటారు. సో అప్పుడు మనం ప్యారెంటల్ న్యూట్రిషన్ కూడా ఇస్తాము. అంటే బ్లడ్ వెజల్స్ ద్వారా టోటల్ ప్యారెంటల్ న్యూట్రిషన్, కంప్లీట్ న్యూట్రిషన్ బయట నుంచే ఇస్తాము. సో దానికంటే ఇది కొంచెం బెటర్ అని నా ఉద్దేశం. ఆర్టిఫిషియల్గా ఓరల్గా తీసుకోవడం ఇంతవరకు ప్రోటీన్ సప్లిమెంట్స్ ద్వారా వాళ్ళ వెయిట్ని మనం మెయింటైన్ చేసే ప్రక్రియ ఇంపార్టెంట్. డాక్టర్ శ్రీనాథ్ గారు, అండ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తూ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్, అది ఏ రూపంలో అయినా కూడా. సో క్యాన్సర్ పేషెంట్ హైడ్రేట్గా ఉండాలి, ప్రాపర్గా ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి, అండ్ హైడ్రేషన్లో మనం ఎటువంటి ఆప్షనల్ మెథడ్స్ వాడచ్చు అంటారు?
హైడ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ డెఫినెట్లీ మోర్ సో ఇన్ క్యాన్సర్ పేషెంట్స్. అగైన్ వాళ్ళు తినలేకపోవడం వల్ల కొంత డిహైడ్రేషన్ కాంపోనెంట్ ఎక్కువ ఉండడము. రెండు, కొన్ని కీమోథెరపీ మందుల వల్ల కూడా మన బాడీలో ఉన్న న్యాచురల్గా ఉండే లోహాలు, పొటాషియం కానీ మెగ్నీషియం కానీ కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది. సో అది ఎక్కువగా నేను నా పేషెంట్స్లో ఓఆర్ఎస్ తీసుకోమని చెప్తాను, ఫ్రీ వాటర్ కన్నా కూడా. ఎందుకంటే ఫ్రీ వాటర్ అంటే ప్లెయిన్ వాటర్, దాంట్లో ఏమీ మినరల్స్ అవి ఉండవు అనమాట. ప్లెయిన్ వాటర్ తీసుకోవడం వల్ల ఒకటి మాకు కీమోథెరపీ వల్ల బ్లడ్ కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో హీమో డైల్యూషన్ అంటాము. సో అది కూడా వీ డోంట్ ఎంకరేజ్. లాట్ ఆఫ్ ఫ్రీ వాటర్ కూడా ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ది పేషెంట్. సో ఓఆర్ఎస్ కనుక తీసుకోగలిగితే, ఓఆర్ఎస్ అగైన్ మళ్ళీ మనకి దాంట్లో షుగర్ ఉంటుంది. సో డయాబెటిక్స్కి ఇట్స్ నాట్ రికమెండెడ్. సో ఫ్రీ వాటర్ కాకుండా కొంత మినరల్ వాటర్స్ తీసుకుంటే కనుక మనకు మంచిది. రఫ్లీ అరౌండ్ 30 to 35 ml per kg బాడీ వెయిట్, రఫ్గా యావరేజ్ వెయిట్ 50 to 60 మెజారిటీ అనుకుంటే రఫ్లీ 2 to 2.5 liters per day is what we prescribe as a part of the hydration. పోతే మాకు చాలా మందులు సెలైన్ల ద్వారానే ఎక్కిస్తాము. సో ఐ థింక్ అది కూడా కొంత డెఫినెట్గా కాంపెన్సేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ వికారం, ఆకలి ఉండదు, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు అసలు వాళ్ళకి ఫుడ్ మీద అసలు ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటారు? అసలు ఎటువంటి ఫుడ్ అనేది ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, కన్జ్యూమ్ చేస్తారంటారు? సో బేసికల్లీ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉండేవి మనం అవాయిడ్ చేయాలి. అంటే ఆ ఫ్లేవర్స్ ఉన్న వాటి వల్ల వామిటింగ్ వచ్చే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి అవాయిడ్ చేస్తే బెటర్. సో ఒకటేసారి ఎక్కువ ఫుడ్ ఫోర్స్ చేయకూడదు. మేము అటెండెన్స్కి అదే చెప్తాము. అటెండెన్స్కి ఏముంటుందంటే పేషెంట్స్తో పాటు ఉండే వాళ్ళకి ఏముందంటే ఎక్కువ తినిపించేయాలి, లేకపోతే ఇది వామిటింగ్ అవుతుంది, డీహైడ్రేషన్ అవుతుంది అని ఎక్కువ ఫోర్స్ చేస్తారు. సో అలా చేయకూడదు. మామూలుగా మనం 3-4 సార్లు తినే బదులు క్యాన్సర్ పేషెంట్స్ చికిత్స అప్పుడు మరి తర్వాత కూడా 6 సార్లు నుంచి 7 సార్లు అలా తింటే బెటర్. సో చిన్న చిన్న మీల్స్ మల్టిపుల్ టైమ్స్. సో వాటిలో కొంచెం రంగులుగా ఉండి చూడడానికి బాగుండేటట్టు, ఆహ్లాదకరంగా ఉండే ఎన్విరాన్మెంట్ ఇంట్లో క్రియేట్ చేసి, కబుర్లు చెప్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ అలా తినిపించడం బెటర్ నా ఉద్దేశంలో. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం తినాలన్న ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత ఫ్లూయిడ్స్ ఎంకరేజ్ చేయాలి. స్మాల్ సిప్స్ ఆఫ్ వాటర్, డాక్టర్ శ్రీనాథ్ గారు చెప్పినట్టు వాటర్ తీసుకుంటూ ఉండాలి. చాలామంది వాటర్ కూడా తీసుకోరు. సో స్మాల్ సిప్స్ ఆఫ్ వాటర్ అండ్ స్మూతీస్ లాంటివి ఎంకరేజ్ చేయొచ్చు. నట్స్తో ప్రోటీన్ షేక్స్ తయారు చేసి ఇవ్వచ్చు. సో ప్రోటీన్ షేక్స్ బాటిల్ లాంటిది పెట్టి కొంచెం తీసుకుంటూ ఉండమని ఎంకరేజ్ చేయొచ్చు. తర్వాత పడ్డింగ్స్, సూప్స్, సో చిన్న సూప్స్, వాటి వల్ల అవి స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉండవు, చిన్నగా ఈజీగా డైజెస్ట్ అవుతాయి అండ్ వాళ్ళకి అంత ఇబ్బందికరంగా అనిపించదు. సో దిస్ ఈజ్ వాట్ వీ టెల్, అంటే పేషెంట్స్కి ఇదే చెప్తాం మేము. సో అటెండెంట్స్కి ఇట్లా చేయండి, ఫోర్స్ చేయకండి, కొంచెం మోతాదులో ఎక్కువసార్లు తినండి అని చెప్తాను. గారు ఇప్పుడు ఆల్రెడీ అంటే ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, లైక్ హెయిర్ ఫాల్ కావచ్చు అండ్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి అండ్ ఆ టైంలో క్యాన్సర్ పేషెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉంటుంది, ఇవి కొంచెం మనం డిస్కస్ చేస్తే సో దాట్ ఇది నాకే జరగట్లేదు అందరికీ జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లో అని వాళ్ళు కొంచెం నార్మల్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యా, సో మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్ కీమోథెరపీ గురించి మనం మాట్లాడుకుందాము. రేడియేషన్ అండ్ సర్జరీకి తర్వాత వెళ్దాం. కీమోథెరపీలో మనకి మేజర్గా నాకు తెలిసినంత వరలో 5 సైడ్ ఎఫెక్ట్లు అయితే అందరికీ ఉంటాయి. హెయిర్ లాస్ డెఫినెట్గా అందరికీ ఉంటుంది. మోషన్ ఫ్రీగా అవ్వడము, లేకపోతే ఎక్కువసార్లు అవ్వడము అంటే డైరియా లాగా, లేకపోతే మోషన్ ఫ్రీగా కాకపోవడము, సో బవెల్ డిస్టర్బెన్స్ అంటాము, అది సెకండ్. థర్డ్, కొన్ని స్కిన్ చేంజెస్, అంటే నెయిల్స్ మొదళ్ళ దగ్గర కొంచెం బ్లాక్ అవ్వడము, సో అలాంటిది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఆకలి అనిపించకపోవడము, టేస్ట్ ఐదర్ మారడం, సో ఒకప్పుడు తిన్నప్పుడు ఒకలా అనిపిస్తుంది, ఇప్పుడు వేరేలా అనిపిస్తుంది, సేమ్ థింగ్. ఆర్ టేస్ట్ అసలు లేకపోవడం, ఎప్పుడైతే మనం కోవిడ్ టైంలో విన్నాం టేస్ట్ పోయింది అలాగా. సో ఇవి మేజర్గా అందరిలో ఉంటాయి. ఇది కాకుండా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అవన్నీ ఎలాగో ఉంటాయి, వాళ్ళు రోగనిరోధక శక్తి అనేది వాళ్ళలో తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ ఉన్నా కూడా వాట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్ త్రూ దిస్ ఈస్ ఇవన్నీ రివర్సిబుల్. సో ఏదైతే కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు మాత్రమే ఉంటాయి. వన్స్ కీమోథెరపీ ఆగిపోయిన తర్వాత ఇవన్నీ రికవర్ అవుతాయి.
సో ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్లో కొత్త రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి, ఇమ్యునోథెరపీస్ అని, టార్గెట్ థెరపీస్ అని. సో వాటిలో ఈ టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ కొంత మేర తక్కువగా ఉన్నాయి. సో ఇంత ఇబ్బంది పడవలసిన అవసరం కూడా స్లోగా తగ్గుతూ వస్తాం ఇప్పుడు. అండ్ అదే రీతిన మీరు అన్నట్లుగా సప్లిమెంట్స్ కానీ, లేకపోతే వామిటింగ్స్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ కానీ, ఆకలి పుట్టించే మెడిసిన్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి మంచి డ్రగ్స్ కానీ అవి మనకు వస్తున్నాయి థ్యాంక్స్ టు ది ఫార్మా రీసెర్చ్. సో యాడెడ్ అపాన్ ఆల్ దిస్, కీమోథెరపీ ఒక 20 years బ్యాక్ తీసుకోవడం వర్సెస్ కీమోథెరపీ ఆర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు తీసుకోవడంలో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో one thing I want to tell is just that not to get bogged down by this diagnosis, and manchi therapies unnai, manchi side effects ki kuda manchi treatments unnai. So side effects తగ్గిస్తూ వచ్చే థెరపీస్ ఉన్నాయి, ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా మంచి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. సో వెళ్ళే కొద్దీ మనకి అది బెటర్ అవుతుంది తప్ప ఇట్స్ నాట్ గెటింగ్ వర్స్. సో ఇట్స్ అ గుడ్ థింగ్ అబౌట్ ఇట్. అంటే ఆల్రెడీ థెరపీస్ ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు మన థెరపీలో థెరపీ అన్నట్టు మీరు చెప్పింది. అంటే ఇప్పుడు ఆకలి పుట్టడానికి కూడా కొన్ని డోసెస్ ఉన్నాయి, ఇస్తాము అని ఆకలి పుట్టడానికి కూడా కొన్ని హార్మోన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, అంటే హౌ గుడ్ ఇట్ ఈస్ లైక్ ఇఫ్ డ్యూరింగ్ ద ప్రొసీజర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దీస్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ హౌ ఇట్ మైట్ ఇంపాక్ట్ ద పేషెంట్ అనేది నా డౌట్. ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఇంపాక్ట్ ఏమి ఉండదండి, ఓన్లీ ఇట్ విల్ మేక్ ది ట్రీట్మెంట్ కంఫర్టబుల్. After the treatment, impact em undadu. Yes, of course, while coming to the second question, mind set obviously depressed ga untundi, because cancer ane diagnosis majority adi death sentence laga feel avutaru. So vallani definite ga koncham comfort cheyalsina బాధ్యత కూడా డాక్టర్స్ మీద, నర్సింగ్ స్టాఫ్ మీద, అందరి మీద ఉంటుంది. సో అది డెఫినెట్గా అందరం చేస్తాము. బట్ ఇది ఊరికే మాటలకే రెస్ట్రిక్ట్ కాకుండా మనకి మంచి మందులు కూడా ఉన్నాయి, మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా లేకుండా కూడా చూసుకునే మంచి మందులు ఉన్నాయని చెప్పడం ముఖ్య ఉద్దేశం. దట్స్ రియలీ గ్రేట్. యా డాక్టర్ సంపత్ గారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లో క్యాన్సర్ పేషెంట్ అంటే కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న డియర్ వన్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఉండాలి. సో వాళ్ళ రోల్ ఏ విధంగా ఉండాలంటారు డ్యూరింగ్ ద ఎంటైర్ ప్రొసీజర్, ట్రీట్మెంట్ కావచ్చు? సో క్యాన్సర్ పేషెంటే కాకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళ మెయిన్ అటెండెన్స్ ఎవరైతే హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, పిల్లలు కానీ, వాళ్ళ మీద కూడా చాలా ప్రభావం ఉంటుంది. అంటే దే ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్, దే ఆల్సో వాళ్ళ ఆకలి కూడా తగ్గుతుంటుంది, దే ఆల్సో ఆర్ డిప్రెస్డ్. సో వాళ్ళని కూడా మోటివేట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేము అబ్జర్వ్ చేసిందంటే ఎవరైతే పేషెంట్స్ పాజిటివ్గా ఉండి ఇవన్నీ మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ ఆప్టమిస్టిక్గా ఉండి అవుట్కమ్ మీద కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఎవరైతే ఫస్ట్ నుంచి నెగిటివ్గా ఉండి డిప్రెస్డ్ ఉండి వాళ్ళలో రిజల్ట్స్ కూడా సమ్వాట్ రికరెన్స్ ఛాన్సెస్ కానీ అవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. సో అందుకే యాజ్ అ టీమ్, నాట్ ఓన్లీ డాక్టర్స్ బట్ ద సైకాలజిస్ట్, వీ టేక్ సైకలాజికల్ అంటే పేషెంట్స్కి సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ కూడా అవసరం ఉంటుంది, నర్సింగ్ స్టాఫ్, ఈవెన్ రిసెప్షన్ స్టాఫ్, దెన్ డైటీషియన్స్, వీళ్ళందరి రోల్ ఏంటంటే పేషెంట్స్ అటెండెన్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడం, పేషెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఊరికే వాళ్ళకి చెప్పడం క్యాన్సర్ ఒకప్పటిలాగా కాదు, ఇప్పుడు ఎన్నో అధునాతన వైద్యాలు ఉన్నాయి, కీమోథెరపీ కానీ, ఇమ్యునోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీస్, తర్వాత కొత్త మందులు, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అని, ఈవెన్ ట్రాన్స్ప్లాంట్స్, ఇలాంటి అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ అంటే ఫైనాన్షియల్లీ కూడా ఇన్సూరెన్స్ సపోర్ట్ ఉంది, ఎన్నో నాన్ ఎన్జిఓస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో ఆ పేషెంట్స్కి ఆ భయాన్ని తీర్చడం ఇంపార్టెంట్. ఖర్చు ఎక్కువ అవుతుంది అనే భయం కానీ, ఈ క్యాన్సర్ నుంచి క్యూర్ లేదు అనేది వాళ్ళ నుంచి అంటే తప్పు అవగాహన తీసేయాల్సి ఉంటుంది. సో అటెండెన్స్ కూడా అదే మేము కౌన్సిలింగ్లో అదే చెప్తూ ఉంటాము. సో దాట్ పేషెంట్ని మోటివేట్ చేస్తూ ఉండాలి. అంటే ఇది ఒక రోజు కాదు, ట్రీట్మెంట్ యూజువల్లీ 5 months నుంచి 6 months to 1 year, 2 years కూడా ఉంటుంది. సో ఈ 1 year వరకు ఫస్ట్ 3-4 months ఇంటెన్సివ్గా ఉంటుంది. ఆ టైంలో ఈ న్యూట్రిషన్ కానీ, ఈ మందులకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని లిస్ట్ చేయడము, ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో వాటికి ఏ మందులు వాడాలో తను చెప్పినట్టు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మందులు ఉన్నాయి. సో అవన్నీ మనం రిపీటెడ్గా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు అవన్నీ నోట్ చేసుకుని ఫాలో అవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్. అప్పుడే ఓవరాల్గా రిజల్ట్స్ బాగుంటాయి. సో ఆ టీంలో పేషెంట్ అటెండెంట్ కూడా ఒక మెంబరే అనమాట. అండ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఒక పేషెంట్ ఇన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయని డాక్టర్ చెప్పారు, ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయని మనకు, మరి ఆ పేషెంట్ దాన్ని బేర్ చేయగలుగుతారు, ఆ పెయిన్ని బేర్ చేయగలుగుతారా లేదా అనేది
మీరు ఎలా గుర్తిస్తారు? సపోజ్ వాళ్ళ బాడీ దాన్ని బేర్ చేయలేదు అనే పక్షంలో అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి? స్మాల్ కరెక్షన్ అండి దీనిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ఫుల్ కాదు. ఓకే, సో ట్రీట్మెంట్స్ ఆర్ ఆల్ పెయిన్లెస్. సూపర్. యా, సో పెయిన్ బేర్ చేయలేరు అంటే ఒకటి డోసులు కూడా ఎవరి శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి, వెయిట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్గా వాళ్ళకి ఎంత సరిపోతుందో అంతే చూస్తాం. సో అందరికీ ఒకటే డోస్ ఉండదు. సో తట్టుకోరా అనేది రెండు ఉంటాయి. ఒకటి వయసు రీత్యా తట్టుకోలేకపోవచ్చు, అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు వద్దని చెప్తాం. సో రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అనాలిసిస్ అనమాట. సో తీసుకుంటే మనకు లాభం ఎక్కువ ఉంటుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో లాభం ఎక్కువ ఉంటుందంటే కొంత సైడ్ ఎఫెక్ట్స్ భరిస్తే ఆ లాభం మనకి చేకూరుతుంది. రెండు, ఏదన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్, ఇందాక మనం అనుకున్నట్లు కిడ్నీ ఫెయిల్యూర్ ఉండొచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, అప్పుడు ఫలానా మందు తట్టుకోలేరేమో అని మనము డిస్కషన్ అనేది ఉంటుంది. ఆల్టర్నేట్గా ఇంకేదైనా మెడిసిన్ ఉందా విచ్ ఈజ్ సేఫర్ టు ది హార్ట్ ఆర్ కిడ్నీ అనేది డిస్కస్ చేస్తాము. లేదు తక్కువ డోస్లో హార్ట్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూనే ఇది కూడా చేయొచ్చా అనేది ఫెలో కార్డియాలజిస్ట్తో డిస్కస్ చేసి వి ట్రై టు కైండ్ ఆఫ్ టైట్రేట్ ద ట్రీట్మెంట్ సో దట్ రోగికి మంచి జరగాలి, అట్ ద సేమ్ టైం ఏదైతే ఇంకా అదర్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి కూడా వర్సన్ కాకూడదు. సో తట్టుకోలేకపోవడం అంటూ నా దృష్టిలో ఏం లేదు. ఒకటి మేబీ చాలా ఓల్డ్ ఏజ్, అబౌవ్ 80 ఉండి చాలా ఫ్రెయిల్గా ఉండి, అగైన్ ఏజ్ కూడా ఇట్ ఈస్ నాట్ ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్ అంటారు కదా. సో నాట్ ఆల్ 80s ఆర్ బ్యాడ్. సో మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేసి ఎప్పుడు హెల్దీ డయట్ అది మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉంటే 80sలో కూడా దే లుక్ గుడ్. సో వారు అన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు చిన్నవాళ్ళలాగే. సో పేషెంట్ టు పేషెంట్ వీ హ్యావ్ టు డూ దట్ అసెస్మెంట్. దానికి అమెరికాలో స్కేల్స్ కూడా ఉన్నాయి, జీరియాట్రిక్ అసెస్మెంట్ స్కేల్స్ అవి ఉన్నాయి. వాళ్ళు ఎంత ఫిట్ ఈ థెరపీ తీసుకోవడానికి అని. సో అవి కూడా మనం వాడి వీ టెన్ టు అసెస్ ది రిస్క్ వర్సెస్ బెనిఫిట్. డాక్టర్ సంపత్ గారు, ఒక పర్సన్ ఎటువంటి డిసీజ్కి గురి కాకుండా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే అసలు ఎలా ఉండాలి, ఒక ఐడియల్ హెల్తీ లైఫ్ స్టైల్ ఏంటో మీ మాటల్లో తెలియజేస్తారా? సో మీరు అనేది కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ థింగ్. అసలు ఫస్ట్ క్యాన్సర్ రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ ఒకప్పటికి ఇప్పటికీ మనం పోల్చుకుంటే లైఫ్ స్టైల్ చాలా మార్పు చెందింది. సో మనం చేసే పని కానీ ఏదైనా కానీ స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు ప్రశాంతంగా మనకున్న ఇష్టమున్న వర్క్లో ప్యాషనెట్గా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండేది ఉద్యోగ వాతావరణం. అది ఇప్పుడు టార్గెట్స్ ఉంటున్నాయి, ఇది రీచ్ అవ్వాలి, పరుగుదల, 9 to 5 జాబ్ అనే కాన్సెప్టే లేదు, అర్ధరాత్రి వరకు పనిలోనే అందరూ లీనమవుతున్నారు. సో దీంట్లో స్ట్రెస్ ఎలా అడ్రస్ చేసుకోవాలి, స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి, సో అదొకటి చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో మంచి హార్మోన్స్ ఉంటాయి, ఎండార్ఫిన్స్, ఇవి రిలీజ్ అవ్వకపోగా స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. రోగనిరోధక శక్తి దాంట్లో క్యాన్సర్ నివారించడంలో చాలా ఇంపార్టెంట్. సో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. క్యాన్సరే కాదు, ఏదైనా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ స్ట్రోక్ కానీ రిస్క్ ఎక్కువ అవుతుంది. సో స్ట్రెస్ తగ్గించుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్లో. ఫుడ్ విషయంలోకి వస్తే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు టొమాటోలో లైకోపీన్ ఉంటుంది, క్యూర్క్యుమిన్ మన పసుపులో ఉండే ఫార్ములా, తర్వాత జిన్సెంగ్, అల్లము వీటిలో ఉంటుంది. సో ఇవన్నిట్లో క్యాన్సర్ని ఫైట్ చేసే తత్వాలు ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం వీటిని. సో ఈ మైక్రోన్యూట్రియంట్స్, సెలీనియం, జింక్, ఇవన్నీ మనం అందుకే మన ఫుడ్ని మార్చుకుంటూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ సీజనల్గా ఆ సీజన్లో ఉండే ఫ్రూట్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి తీసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అసలు క్యాన్సర్ అనేది మనము చాలా అంటే ట్రామాటిక్గా భావిస్తూ ఉంటారు, బట్ దాన్ని కూడా ట్రీట్ చేయొచ్చు అండ్ ఇట్స్ నాట్ దాట్ పెయిన్ఫుల్ అనే విషయాలు చాలా సింప్లిఫై చేసి చెప్పారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ అమేజింగ్ టైం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో చూసారు కదా, ఇది వాళ్ళ ABN క్లినిక్.